ప్లీజ్ చెప్పండి సార్. పెద్ద కామెడీ ఇసుక. అమ్మకి అబద్ధం చెప్పినట్టేనా? తల్లికి వందనం అని చెప్పి మోసం చేసినట్టేనా? అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం, ఈ జీవోని చదివే ఉంటారు మీరు, ఇందులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి ఏం చెప్తారు? ఆ రోజు క్లారిటీగా వినిపించారు ప్రజలకి, చాలా క్లారిటీగా చెప్పారు. ఇక్కడ క్లారిటీ మిస్ అయిపోయింది. ఈశ్వర గారు, అందరికి నమస్కారం. నమస్తే సార్. దువాడ శ్రీనివాస్ గారు, మీరు ఇద్దరు చూసి నాకు కొంచెం జాలేసింది. అయ్యో, జీవో అంత స్పష్టంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. జీవో చాలా స్పష్టంగా ఉంది. ఏమో సార్, కొంత ఏదైనా మిస్టేక్ జరిగిందేమో, తల్లులకి న్యాయం జరుగుతుందని నా ఆశ. ఏమీ లేదు. జీవో స్పష్టంగా ఉంది. ఇంతేనా? మీరు ఏదో ఇది ఫైనల్ అంటారా? నేను ఆశిస్తున్నా సార్, ఇంత పచ్చి మోసం జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మీరు ఆశిస్తున్నారంటే నేలవిడి సాము చేసినట్టు, అమాయకత్వం నేలవిడి సాము చేసినట్టు అవుతుంది. పాయింట్ ఏంటంటే వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు, అది అనివార్యం కూడా. ఎందుకు అంటున్నానంటే ఒక మాట చెప్పాలి. మేము రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు మా దివంగత ఎంవి రమణారెడ్డి గారు ఎప్పుడు ఒక మాట పాపులర్ గా చెప్పేవాడు. అదేంటంటే రాయలసీమ నీటి సమస్య అనగానే పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలంలో మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలని. ఎన్ని రోజులు చెప్తారు ఇది? విలేకరులు అడిగారు. నేను చచ్చిపోయేంత వరకు చెప్తాను, ఎందుకంటే అదే పరిష్కారం అన్నాడు. ఇంకా అదే చెప్పుకుంటున్నాం. ఆయన తర్వాత మేము కూడా అదే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను సాక్షిలో మొదటి రోజు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను. నేను ఎన్నికలు వచ్చేంత వరకు ఇదే చెప్తాను. బోరు కొట్టినా తప్పదు. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క నికర ఆదాయం 1,99,000 కోట్లు. అవును. నికర ఖర్చులు 1,89,000 కోట్లు. ఇప్పుడు ఆదాయంలో 1000 కోట్లు పోయింది రేపటి నుంచి. ఏదంటే ఉచిత ఇసుక పేరుతో, ఉచిత ఇసుకలో ఉన్న లాజికల్ దోలకి వెళ్ళట్లా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అయితే పోయింది, అది క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు పోయినట్టే. కాబట్టి రేపు డిఎస్సి వాళ్ళు ఉద్యోగాలు అవి వస్తే ఈ మొత్తం మీద ఏంటంటే ఇంకా ఆదాయంకి ఖర్చులకి ఇంకేమీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఒక్క కొత్త పని చేయాలన్నా అప్పు తేవడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఇది ఒక వాస్తవం. కాబట్టి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు జూలై 1వ తేదీ అమలు చేసినటువంటి పెన్షన్స్ విధానం 7,000 రూపాయలు ఇచ్చాడు. రేపు నుంచి 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా. దాని ఒక్కదానికే 46,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అమలు చేయాలంటే. అంటే 46,000 కోట్లు అప్పు చేయాల్సిందేగా. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఇచ్చే బహుశా వీళ్ళకి 6,000 కోట్లు కావచ్చేమో. 6,000 కోట్లు అప్పు చేయాల్సిందేగా. రేపు 18,000 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిధికి అప్పు చేయాల్సిందేగా. రేపు రైతు భరోసా 20,000 రూపాయలు అంటే అప్పు చేయాల్సిందేగా 10,000 కోట్లు. కాబట్టి ఏమి చేయాలన్నా అప్పు చేయడం మినహా ఇంకొక మార్గం లేదు. అప్పు ఎంత చేస్తారు? తలకిందులు తప్పచ్చు చేసిన 40,000 నుంచి 50,000 కోట్ల పైన చేయలేరు. ఇది మొదటి పాయింట్. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తారు. ఇది లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఏం చెప్పాడు? మనకున్న ఆర్థిక పరిస్థితి కాబట్టి ఒక ఇంటికి ఒకరికి తప్ప అంతకు మించి ఇచ్చే పరిస్థితిలో లేదు అని ఎన్నికల ముందు చెప్పినాడు. ఇది చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అమలు చేస్తున్నాడు. తేడా అంతే, ఒకటే తేడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చిన జీవో పట్ల నాకు అభ్యంతరం లేదు, వారు చెప్తున్న విషయాల పట్ల నాకు అభ్యంతరం వల్ల నమ్మాం కదా సార్. మా నమ్మకాన్ని వమ్ము చేసినట్టే కదా, మోసం చేసినట్టు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తుంటే ఎన్నికల్లో నేను అందరికి ఇస్తానని చెప్పడమే తప్పు చేసినాడు. ఇప్పుడు తప్పు చేసినట్టు నేను అనుకోవాలా. ఎన్నికల సమయంలో ఇది ఆర్థిక పరిస్థితి అని తెలిసి కూడా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పడమే వారు చేసిన తప్పు నా దృష్టిలో. నేను మీరు వేయలేదు కాబట్టి ప్రతి ఇబ్బంది ఏమి లేదులే, కానీ సమస్య వేసిన వాళ్ళైనా ఎవరైనా. నా పాయింట్ ఏంటంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం వారు చేసిన తప్పు. ఇప్పుడు ఆచరణలో వచ్చేసరికి ఆయనకి తెలుసు, ఎన్నికల ముందు కూడా తెలిసి ఉంటుంది. బహుశా ఎన్నికల ప్రయోజనాల కోసం చేస్తుండొచ్చేమో నాకు తెలియదు. కానీ నేను అంటున్నాను, ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారి అలవాటు, నైజం. అది విని మోసపోవడం ప్రజల తప్పు. ఇట్లా చెప్పుకోవాలని నాకు అనిపిస్తోంది. ఎట్లైనా రాజకీయంగా ఎట్లైనా చెప్పుకోవచ్చు, కానీ పాయింట్ ఏంటంటే ఇది ఆచరణ సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు అంత క్లియర్ గా చెప్పేస్తే ఎలా సార్? మీరు అంత క్లియర్ గా ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది రాదు అని చెప్పేస్తున్నారే, మొదటి నుంచి చెప్తున్నారు. ఎలా ఎలక్షన్ ముందు కూడా చెప్పాం ఇదే మాట. నేనైతే వ్యక్తిగతంగా మా ఫోరం నుంచి ఎలక్షన్ కమిషన్ లెటర్ గా రాశాం. రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నాయి, ఒకసారి ఆ రాజకీయ పార్టీని అడగండి, వాళ్ళకి ఇస్తున్న హామీలకి ఉన్న బడ్జెట్ కి ఎట్ట సరిపోతుందో నోటీస్ ఇమ్మని చెప్పి లెటర్ కూడా రాశాం ఎలక్షన్ కమిషన్ మాకు. కాబట్టి మేము ప్రజలకి చెప్పినాము, ఇప్పుడు అదే చెప్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయాల్సిందల్లా నిజాయితీ. హామీ లేదు ఎలక్షన్ కమిషన్, ఇక హామీలకి హామీ ఉంటుంది సార్. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా ఒప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
సంజాయిషి చెప్పి ఇది ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా చేయాలి ఒకటి. రెండోది ఇంకొకటి కూడా చేస్తున్నారు. మీరు శ్వేతపత్రం గురించి మాట్లాడుతున్నారు కదా, అవును. అంటే ఈ దుస్థితికి కారణం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దానికి జగన్ గారి కారణం అంటున్నారు కాబట్టి ఇవ్వలేనని చెప్పే మాట అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆర్థిక దుస్థితి అంటున్నారో దీనికన్నా 100 రెట్లు ఎలక్షన్ లో చెప్పినారు. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదన్న విషయం కూడా ఎలక్షన్ ముందు చెప్పేశారు. నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్ ముందు ఏమన్నా జనరల్ గా హామీలు ఇచ్చి ఇప్పుడేదో కనిపెట్టి శ్వేతపత్రం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసినాడు కాబట్టి ఇవ్వలేకపోతున్నానని చెప్పేదాని స్కోప్ లేదు. ఎందుకు లేదు అంటే ఎలక్షన్ ముందే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసేసాడని, 30 ఏండ్లు మీకు గుర్తుందా, 30 ఏండ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయాడని, దీన్ని మళ్ళీ బాగు చేయాలంటే ఎంత కష్టమో భయం వేస్తుందని ఇవన్నీ చెప్పేశాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక అన్ని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పినారు. తెలుస్తూనే ఇది నాకు తెలుసు అయినా దట్ ఈస్ విజనరీ, ఏంటదే చేయగలను, ఆ సంపద సృష్టించగలను చెప్పేగల చేసింది. కాబట్టి దీంట్లో సంజయ్ శశబిషలు ఏమి ఉండడానికి వీల్లేదు. ఆర్థిక పరిస్థితి అవకాశం లేదు కాబట్టి మీరు ఒకరికి ఇస్తున్నారు, అది నిజాయితీగానే ఒప్పుకోండి ఇప్పటికే, లేకపోతే అనవసరమైన కన్ఫ్యూజన్. మిగతా పథకాల పరిస్థితి అదే అవుతుందా? మిగతా పథకాల పరిస్థితి అదే అవుతుందా? నేను అనుకుంటున్నది ఏ పథకం కూడా ఇంకో 40-50 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పథకాలు తప్ప, మీరు ఏదైనా చేసుకుని అటు ఇటు కలిపేసి 50 వేల కోట్లు అదనంగా చేయగలడు తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 50-60 వేల కోట్లు చేశాడు కదా, అవును, అన్ని కలిపి అంతే చేయగలడు. ఒక 1000 కోట్లు అటు ఇట్లు ఏ పథకానైనా చేసుకోండి, అది అమ్మఒడి ఇంకోట ఆరోగ్యశ్రీ, ఫ్రీ రియంబర్స్మెంట్, రైతులకు ఇస్తున్నది, తల్లులకు ఇస్తున్నది, ఇది తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి పథకాలు సార్. వీటికే 50-60 వేల కోట్లు అవుతోంది. ఖచ్చితంగా ఇవి అమలు చేసి తీరాల్సిందే. వీటిలో ఏ వేటిని పక్కన పెట్టడానికి లేదు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 70 వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చారు కదా, అంటే బాబు గారి హామీలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి హామీలు ఖచ్చితంగా అమలు చేయాల్సినవి ఏమున్నాయి, అవి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతాయి అనుకోవచ్చా? అవి మాత్రమే కంటిన్యూ అవుతాయి? కాదు, అవి కూడా కష్టం. నేను ఏమంటానంటే, మీరు అన్నదేంటి, 4-5 పథకాలకు కలిపి అమలు చేస్తారు, కొత్త అమలు చేయరు అంటున్నారు. ఈ పాయింట్ అది, అవును, అంతే కదా. ఖచ్చితంగా అమలు చేయాలి, 4-5 పథకాల్లో ఖచ్చితంగా అమలు చేయాల్సినవి ఖచ్చితంగా దాంట్లో ఒక పథకం ఆరోగ్యశ్రీ తీసుకుందాం సార్, ఖచ్చితంగా అమలు చేయాలి. ఫీ రియంబర్స్మెంట్ తీసుకుందాం, ఖచ్చితంగా అమలు చేయాలి. రైతులకు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఇది ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే. తల్లులకి అమ్మఒడి కింద చేయాల్సిందే, స్కూల్స్ కి చేయాల్సిందే. ఇవి ఖచ్చితంగా కొనసాగాల్సిన పథకాలు కదా. ఇవి కూడా అప్పు చేసి చేయాలంటున్నా, నా పాయింట్ అది. మనకి ఇవేం అదనం, నేను చెప్పిన ఖర్చు అదనం, గ్యారంటీ ఖర్చులు అనేది దీంట్లో లేవు. సంక్షేమ పథకాలు, అమరావతి, పోలవరం, రాష్ట్రాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే ఇంకా కొత్తగా ఏం చేయాలన్నా అది ఖచ్చితంగా అప్పు చేసి చేయాలి. కాబట్టి ఇది తెలిసి ఆయన హామీలు ఇవ్వడం నా దృష్టిలో ఆయనది తప్పు. ఇప్పుడు తగ్గించడానికి నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవడం నాకు తెలుసు, అది గల్లాపెట్లో డబ్బు లేకుండా హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయమని నేను రాజకీయ నాయుడుగా అనలేను. కానీ ఆయన తప్పు ఏదైనా చేస్తుంటే ఎలక్షన్ లో హామీలు ఇవ్వడం ఆయన చేసిన తప్పు. ఇప్పుడు దాన్ని ఒప్పుకొని ప్రజలకు సంజాయిషి చెప్పి నిజాయితీగా చేస్తే కనీసం మీరు నేనైనా అంగీకరిస్తాం, కనీసం ప్రజలు అంగీకరిస్తలేదు తర్వాత.